హలో అండి. ఇఫ్ కండిషన్స్ నేర్చుకుందామా మనం ఈరోజు. జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్, ఫిఫ్త్ కండిషన్, సిక్స్త్ కండిషన్. ఏంటి నేను అట్లా చెప్తూ పోతే మీరు వింటూ పోతారా? అన్ని ఉండవు, 4 ఉంటాయి. జీరో, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఈ 4 కండిషన్స్ని మనం నేర్చుకుందాం క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి. ఇందులో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు తెలుసా? ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, ఏ వర్బ్స్ ఉండాలి, ఫస్ట్ కండిషన్లో ఎట్లా, డిఫరెన్స్ ఏంటి, తర్వాత క్వశ్చన్స్ అయితే ఎట్లా ఉండాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. మీనింగ్ ఏంటి, ఫస్ట్ కండిషన్కి సెకండ్ కండిషన్కి మీనింగ్లో డిఫరెన్స్ ఎట్లా వస్తుంది, ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఇప్పటి నుంచి అవ్వర్లేండి, ఎందుకు నేర్చుకుంటున్నారు కదా ఇప్పుడు, అందుకే. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం? మనం జీరో కండిషన్ నుండి స్టార్ట్ చేద్దాం. జీరో డెకరేషన్. సో జీరో కండిషన్లో మనం ఫస్ట్ అయితే స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. జీరో కండిషన్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత అది ఇచ్చే మీనింగ్ ఏంటి, ఈ 2 పాయింట్లు బాగా చూసుకోండి. ఎక్కడైనా అంతే, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, నేను ఏ కండిషన్ చెప్పినా కూడా సెంటెన్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అది ఇచ్చే మీనింగ్ ఏంటి, ఈ 2 విషయాలను మాత్రమే బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ అని ఉండి, ఇఫ్ మీనింగ్ తెలుసు కదా, అయితే, లేదంటే ఇంకొకటి ఏంటి, ఒకవేళ అన్న మీనింగ్ వస్తుంది, అయితే అన్న మీనింగ్ కూడా ఇస్తుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క ఏరియా తెలుగు ఒక్కోలాగా ఉంటుంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే, ఇఫ్ ఉన్న సెంటెన్స్లో V1 ఆర్ V5 యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెంటెన్స్లో V1 ఆర్ V5 యూజ్ చేస్తాం. ఏమైనా తేడా ఉందా? ఏం లేదు. ఇఫ్ కండిషన్లోనూ అదే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా, ఆ సెంటెన్స్లో కూడా V1 ఆర్ V5 యూజ్ చేస్తాం అనమాట. నెగటివ్ సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, నెగటివ్ సెంటెన్స్లో అగైన్ ఇఫ్ ఉన్న చోట డోంటో లేదంటే డజంటో వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్లో కూడా డోంట్ ఆర్ డజంట్ వస్తుంది. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. మీరు ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్ ఉండి తర్వాత సెంటెన్స్ నెగటివ్, ఫస్ట్ సెంటెన్స్ నెగటివ్ ఉండి తర్వాత సెంటెన్స్ పాజిటివ్, ఇలా కూడా ఉండొచ్చు. ఇది స్ట్రక్చర్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ అంటాం చూసారా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇది యూసేజ్ ఏంటి, ఇలా జీరో కండిషన్ని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, సైంటిఫిక్ ట్రూత్ గురించి మాట్లాడేటప్పుడు, తర్వాత డైలీ రొటీన్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు, సిచ్యువేషన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ ట్రూ, ఎప్పుడు నిజం, అట్లాంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ జీరో కండిషన్ని వాడతాం. ఎప్పుడు విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, ఆ సిచ్యువేషన్ విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, డైలీ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్, తర్వాత సైంటిఫిక్ ట్రూత్, ఓకే, ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ కండిషన్ని వాడతాం. నేను చెప్పాను కదా, అన్ని బోర్డు మీద రాయలేను, మీరు కొన్ని రాసుకోండి. నేను ఇది రాసే కదా, మీరు యూసేజ్ మీరు రాసుకోండి. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్. నాకు తెలిసి మనం ఈ వీడియోలో జీరో కండిషన్ మాత్రమే చెప్పుకోగలం, అన్నీ ఒక వీడియోలో అవ్వదు. నేను నెక్స్ట్ది ఫస్ట్ కండిషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను అట్లా చెప్తానా లేదా, చెప్పాలా వద్దా, ఇంట్రెస్ట్ వస్తుందా రాదా నాకు అన్నది మీరు ఈ వీడియో మీద చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ నేను లాస్ట్లో కొన్ని నేను తెలుగులో చెప్తాను, మీరు వాటిని ఇంగ్లీష్లో రాయండి. ఓకే, ఇక్కడ చాట్ బాక్స్లో అట్లీస్ట్ 15 పీపుల్ అయినా, 15 కాదు 50 to 100 పీపుల్ అయినా పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే నేను నెక్స్ట్ కండిషన్ చెప్తా. తర్వాత మిక్స్డ్ కండిషన్స్ కూడా చెప్తా. ఐ వాంట్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఓకే, అలా చేస్తేనే వీడియోస్ కంటిన్యూ అవుతాయి, లేకపోతే మీకు తెలిసి నేను కంటిన్యూ చేయను. సరే, విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అని అనుకున్నాం కదా, అంటే ఎట్లా, ఇప్పుడు మనం ఐస్ని వేడి చేస్తే ఏమవుతుంది, కరుగుతుంది. ఎప్పుడు? మామూలుగానే కదా, ఎప్పుడు మీరు ఐస్ని వేడి చేసినా కరుగుతుంది, విచ్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఇఫ్ వీ మెల్ట్ ఐస్, సారీ, ఇఫ్ వీ హీట్ ఐస్, ఇట్ మెల్ట్స్ కదా. ఐస్ని వేడి చేస్తే అది కరుగుతుంది. చూసారా, V1 వర్బ్ ఇది. ఇట్ అన్నది సింగులర్ కదా, మనం ఎస్ ఫామ్ యూస్ చేయాలి కదా, అందుకని ఎస్ ఫామ్. నేను త్వరగా నిద్ర లేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతా, విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఆల్రైట్,
if I wake up early, I feel fresh. దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఓకేనా? మీకు ఇంకొక పాయింట్ చెప్పనా, ఎప్పుడు కూడా ఇఫ్ ఉన్న సెంటెన్స్లో అంటే ఇఫ్ కండిషన్లో అంటే ఈ సెంటెన్స్లో విల్ అని పెట్టకండి. విల్ అన్నది ఇఫ్ ఉన్న చోట అస్సలు రాదు. ఇఫ్ ఐ విల్ వేకప్ ఎర్లీ, ఇఫ్ యూ విల్ హీట్ ఐస్, ఇట్లాంటివి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. విల్ అని పెట్టడం నేను చాలా మంది విల్ పెట్టడం నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. డోంట్ యూజ్ విల్ ఇన్ ఇఫ్ కండిషన్. తర్వాత కావాలంటే వస్తుంది విల్లు, అప్పుడు అది ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ అవుతుంది. అదే నేను మళ్ళీ చెప్తానని చెప్పా. ఈ రోజుకి ఇది నేర్చుకోండి. తర్వాత ఇంకొకటి రాద్దాం, నెగటివ్ రాద్దామా. నువ్వు తినకపోతే సిక్ అవుతావు అని చెప్పాలి. మామూలుగానే అది జనరల్ ఫ్యాక్ట్. మనం తినకపోతే ఏమవుతాము, హెల్దీగా ఉంటామా? లేదు కదా, సిక్ అవుతాం. ఇఫ్ వీ డోంట్ ఈట్ వి ఫాల్ సిక్, which is always true. ఆమె తినకపోతే వెయిట్ లూజ్ అవుతుంది, విచ్ ఇస్ ఆల్వేస్ ట్రూ. మామూలుగా ఎవరైనా తినకపోతే వెయిట్ లూజే కదా అవుతారు, గెయిన్ అవుతారా? నో. ఇఫ్ షీ డజంట్ ఈట్ షీ లూజెస్ వెయిట్. ఇలా పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. తర్వాత క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, క్వశ్చన్స్ కూడా వస్తాయని చెప్పాను కదా. ఏముంది క్వశ్చన్ అంటే ఏం చేస్తాం, బేసికలీ ఒక క్వశ్చన్ అడగడానికి హెల్పింగ్ వర్బ్స్ ముందు పెట్టేస్తాం, రైట్? ఇక్కడ కూడా అంతే. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, డూ డస్ కదా, అవి ముందు పెట్టేస్తే సరిపోతుంది. నువ్వు టైర్డ్ అవుతావా వర్క్ చేస్తే అని అడగాలనుకోండి. వర్క్ చేస్తే టైర్డే కదా అవుతాం, జనరల్ ట్రూత్. Do you get tired if you work? చూడండి, మీరు ఇఫ్ కండిషన్తో కూడా సెంటెన్స్ క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వర్క్, డూ యూ గెట్ టైర్డ్? వర్క్ చేస్తే మీరు టైర్డ్ అవుతారా? లేదంటే ఇఫ్ యూ వాక్ అనండి, వాక్ చేస్తే మీరు టైర్డ్ అవుతారా అని అడిగినట్టు. డస్తో ఒకటి రాద్దామా. డస్ షీ put on weight? If she eats a lot. ఆమె ఎక్కువ తింటే ఆమె వెయిట్ పుట్ ఆన్ అవుతుందా? చూసారా, నేను ఎస్ ఫామ్ తర్వాత డస్ వచ్చాను కదా, V1 వర్బే. స్ట్రక్చర్ బాగా ఫాలో అవ్వండి. క్వశ్చన్స్కి అయితే ఏం యూజ్ చేసాము, డూ డస్ స్టార్టింగ్లో ఉంది. ఎందుకు ఇది క్వశ్చన్స్కి ఏం చెప్పాను నేను, విల్ అన్నది స్టార్టింగ్లో అస్సలు పెట్టకండి అని. నేను ఏదైనా స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు అవే రాస్తారు కదా. సో మీరు ఏం చేయాలంటే రైట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ అట్లీస్ట్ ఒక 2-3 అయినా కామెంట్ సెక్షన్లో రాయండి. మీరే కాకుండా ఇంకా వేరే వాళ్ళు చదివిన వాళ్ళు కూడా నేర్చుకుంటారా అండి. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. జీరో కండిషన్ మనం పెద్దగా వాడకపోవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో, కానీ ఫస్ట్ కండిషన్ బాగా వాడతాం. ట్రస్ట్ మీ, మోడల్స్ వస్తాయి దాంట్లో, చాలా వేరియస్ సెంటెన్స్ ప్యాటర్న్స్ నేర్చుకుందాం ఫస్ట్ కండిషన్లో. మళ్ళీ సెకండ్ కండిషన్ అది ఇమాజినరీ యాక్షన్, అది కూడా ఏం పెద్దగా వాడకపోవచ్చు, వాడతాము బట్ వెరీ రేర్గా. థర్డ్ కండిషన్ మళ్ళీ చాలా బాగా వాడతాం. అంతవరకు వెళ్ళాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, చేసేసేయండి. దట్స్ ఇట్ from my end. I'll see you all later with another concept. Bye bye. Take care.